హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము వంకాయ గ్రేవీ చేసుకుందాము. ఎక్కువ మసాలాలు లేకుండా గ్రేవీ కూడా బాగుంటుంది. సో చాలా స్పైసీగా ఉండదు, కమ్మగా అంటారు చూడండి, అలా ఉంటుంది ఈ వంకాయ. ఎందుకంటే ఇందులో మనం ఏమి ఇలాచి, దాల్చిన, లవంగాలు అవి ఏమీ వేయము. చాలా సింపుల్గా ఉంటుంది, ప్లస్ చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో మనము చూద్దాము. ఫస్ట్ ఈ వంకాయ గ్రేవీకి కళాయి పెట్టుకొని చిన్నవి గుండ్రటివి నల్లవైనా సరే తెల్లవైనా సరే ఆ వంకాయలు తీసుకొని స్లిట్ చేసుకోవాలంటే 4 భాగాలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత నూనె కాగినాక ఆ నూనెలో ఈ వంకాయలని కాసేపు వేయించాలి. వేయించేటప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే వంకాయ కలర్ వస్తుంది కదా, అంటే చేదుగా అవుతుంది కదా, కాబట్టి మనము సాల్ట్ వేసుకుంటాము. వేసుకొని జస్ట్ సిమ్ పెట్టుకొని వంకాయ వేయించుకుంటే ఆ వంకాయ నూనెలో వేగి మంచి టేస్ట్ వస్తుంది మనకి. మామూలుగా అలాగే వేసే బదులు కొంచెం వేయించితే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. అలా వంకాయ మీద కొంచెం సాల్ట్ వేసి వంకాయలన్నీ వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొంచెం సిమ్ పెట్టుకుంటే కూడా ఇంకా బాగా వేగిపోతాయి. నల్ల వంకాయ కంటే తెల్ల వంకాయ తొందరగా వేగుతుంది. నల్ల వంకాయ కొంచెం టైం తీసుకుంటుంది. మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు అన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలని వేయించుకోవాలి. చూడండి, వంకాయలు వేగిపోయాయి. వేగినాక దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత గ్రేవీ కోసం ఏం చేస్తామంటే కొంచెం సోంపు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి వేసి 1 నిమిషం వేయించి ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ పల్చగా కోసుకొని అది కూడా కొంచెం సగం వేగినాక టొమాటో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం వేగినాక పసుపు, కారము, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా గరం మసాలా అది అవసరం లేదు. కొంచెం ఇందులో మధ్యలోనే అల్లం ముక్క, వెల్లుల్లి ముక్క కూడా వేసుకుంటాము, అంతే. ఇంకా మనం వేరే స్పైసెస్ ఏమీ వేసుకోము. ఇది కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇవన్నీ వేగితే మనకి ఇంకా ఉడికిపోతుంది అన్నమాట. ఆ కూర టైం పట్టదు మనకి, చాలా తొందరగా అయిపోతుంది. ఇది వేగినాక దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో మనము కొంచెం ఆయిల్ వేసుకొని మనము అది కళాయిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే కళాయిలో నూనె పోసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొంచెం ఆనియన్ వేసి వేయించుకొని మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువసేపు అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ వేగిపోయాయి కదా, కాబట్టి అవసరం లేదు. వేగినాక కొంచెము మిక్సీలో వాటర్ వేసి ఆ మిక్సీలో ఏదైనా పేస్ట్ ఉంటే ఆ వాటర్లంతా డైల్యూట్ చేసి అందులో కొంచెం వేసుకోవాలి. కావాలంటే ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనం వేయించి పెట్టుకున్న వంకాయలు అందులో వేసుకోవాలి. వంకాయలు గ్రేవీలో ఉడికితే మంచిది. అందులో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా వంకాయలకు పడుతుంది, బాగుంటుంది అన్నమాట. కొంచెం సేపట్లోది ఉడికిపోతుంది. ఉడికిపోయినాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లెయిన్గా ఉంటుంది, ఎలాంటి ఘాటు ఉండదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.